శివ కంటనేని హీరోగా రాశి, నందిత శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సినిమా రాఘవరెడ్డి. స్పేస్ విజన్ నరసింహారెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్ పైన సంజీవ్ మేఘోటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. రీసెంట్ గా రాఘవరెడ్డి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. యాక్షన్ ఫ్యాక్షన్ కాంబినేషన్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి చేస్తున్నటువంటి మా ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. ట్రైలర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. చాలా మంచి స్పందన వచ్చింది. మళ్ళీ నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 9 years తర్వాత నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. కాలేజీలో వందలాది మందిని అదుపు చేసేటువంటి రాఘవరెడ్డి అనే ఒక ప్రొఫెసర్ చెడు అలవాట్లు, చెడు కార్యక్రమాలు, చెడు చేసేటువంటి చీడపరుగుల్ని ఏరివేయటానికి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనిపిస్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ కాదు. ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్ తోటి శివ కంటనేని గారు చేశారు ఈ సినిమాలో. రాశి గారు కూడా చాలా రోజుల తర్వాత ఇలాగా ఒక మంచి క్యారెక్టర్ తోటి ప్రేక్షకులకు ముందుకు రావటం, ఆవిడికి కథ చెప్పగానే ఒప్పుకోవటం చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా రాఘవరెడ్డి మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నేను ఐ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్. హీరోయిన్గా ఎన్నో షేడ్స్ ఉన్న మూవీస్ చేశాను, మీ అందరికీ తెలుసు. ప్రేయసరావే కావచ్చు, గోకులంలో సీత, ఇవన్నీ ఒక హీరోయిన్గా నేను క్యారీ చేసిన క్యారెక్టర్స్. బట్ యాజ్ అ మదర్గా కొన్ని సినిమాలు చేశాను ఆఫ్ కోర్స్. బట్ ఇది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద క్యారెక్టరైజేషన్. ఆవిడ చాలా వెరీ అడమెంట్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ వెరీ స్టబర్న్. చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్న ఒక ఉమెన్. అండ్ ఆల్సో యాజ్ అ మదర్ తన పాపే తనకి ప్రపంచం. సో ఒకటే ఏంటంటే ఎప్పుడు అందరూ నన్ను స్మైలీ ఫేస్ అంటారు, నవ్వుతూ ఉంటాను ఎప్పుడు, ఈవెన్ సెట్లో కూడా. బట్ ఇందులో మీరు ట్రైలర్లో కానీ ఇక్కడ పోస్టర్లో కానీ చూడండి అసలు నా మొహం ఎలా ఉందో. చాలా అంటే చాలా నవ్వింది కూడా మూవీలో చాలా తక్కువ. ఐ థింక్ సాంగ్లో కొంచెం హ్యాపీగా ఒక సాంగ్ ఒకటి చేశాం నేను, సార్. ఐఎమ్ సో కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. అండ్ సంజీవ్ గారు ఇస్ వెరీ కూల్ మైండెడ్. ఇప్పుడు ఎట్లా అయితే నవ్వుతూ చక్కగా ఏం కావాలో అందరితో చక్కగా మాట్లాడుకొని చేయించుకున్నారు. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. సో 5th రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఈ మూవీకి కావాలి. రాఘవరెడ్డి ఇట్స్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇది రాశి గారు అన్నట్టు ఆమె ఒక హీరో, నందిత శ్వేత ఒక హీరో, నాది ఒక ట్రాక్, 3 ట్రాకులు ఉంటాయి. ఈ 3 ట్రాకుల మధ్యలో క్లాష్ ఎట్లా ఉంటుంది అనేది మెయిన్ సబ్జెక్టు. సో అంటే నేను నవ్వకపోవచ్చు కానీ సినిమాలో నవ్వించడానికి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బెత్తర్ సత్తి అందరూ ఉన్నారు. నాకు ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి. యూత్ అంతటికి అది బాగా అట్రాక్షన్గా ఉంటుంది. అట్లాగనే రాశి గారు మీ ఫ్యామిలీ అటాచ్మెంటు, బిఫోర్ ఇంటర్వల్ ఒక సీన్ ఉంటుంది, అదే ఆ సీను అందరికి కూడా బాగా నచ్చుతుంది. రాశి గారు రిక్వెస్ట్ చేసి అంత వర్షం బయట అంతా పడుతుంటుంది, సీన్ కొంచెం పెద్దగా ఉంది, 2 days చేద్దామని అడుగుదామా డైరెక్టర్ గారిని అంటే, అవసరం లేదమ్మా, మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మిమ్మల్ని చూసి మేము కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యాము, పెద్ద ప్రాబ్లం ఉండదు, చేసేయచ్చు అనుకున్నాం. సో ఆ రోజు ఆ కాల్ షీట్లోనే 6 మొదలెడితే 2 o'clockకి రెయిన్ ఎఫెక్ట్లో బిఫోర్ ఇంటర్వల్ ఆ సీన్ బాగా ఫ్యామిలీస్ని కానీ అందరినీ సూపర్లు బాగా ఆకట్టుకుంటుంది.